హాయ్ మావాస్. ఈ వీడియోలో అమెజాన్ నుంచి మనకి లేటెస్ట్గా ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. రోల్ చూసుకుంటే ఎంఎల్ డేటా ఆపరేషన్స్ అనమాట. ఈ వీడియోలో దీని యొక్క క్వాలిఫికేషన్, స్కిల్ సెట్, జాబ్ డిస్క్రిప్షన్ ప్రతిదీ ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ దీని యొక్క అప్లికేషన్ లింక్ అయితే నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ప్రతి ఒక్కరైతే చదవండి. అలాగే మీకు డైలీ జాబ్ అప్డేట్స్, వాక్ ఇన్ డ్రైవ్స్, జాబ్ నోటిఫికేషన్స్, సో మీరు అప్లై చేయాలనుకుంటే కనుక, మీకు డైలీ అప్డేట్స్ కావాలనుకుంటే వీటి మీద కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే ఉంటుంది. సో మీరు ఫాలో అయితే అవ్వండి. మీకు అక్కడ డైలీ అప్డేట్స్ అయితే ఉంటాయి. సో మీరు ఈజీగా జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి అమెజాన్ వాళ్ళు నౌకరీలు అయితే పోస్ట్ చేయడం జరిగిందంట. ప్రజెంట్ ఇందులో వచ్చేసి మనకి అసోసియేట్ ఎంఎల్ డేటా ఆపరేషన్స్ అండ్ గో ఏఐ ఆపరేషన్స్ మీద హైరింగ్స్ అయితే జరుగుతున్నాయి. దీనికి వీళ్ళు ఏంటంటే ఫ్రెషర్స్ నుంచి 2 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళైతే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. అండ్ కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబు. అండ్ దీని యొక్క హైరింగ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరులో అయితే ఉంది. ప్రజెంట్ ఇందులో మనకి 100 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఈ వీడియో చూసిన వెంటనే దీనికి తగ్గ రెజ్యూమ్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోండి. వెంటనే అయితే అప్లై చేయండి. 100 మెంబర్స్కి ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు ఎంత ఫాస్ట్గా మీరు అప్లై చేసుకుంటే మీకు అంత ఫాస్ట్గా షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ మనకి జాబ్ హైలైట్స్లో చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు, విల్లింగ్నెస్ టు వర్క్ ఇన్ ఏ నాన్ టెక్ రోల్ ఫర్ 6 months, ఎబిలిటీ టు అడల్ట్ ఇమేజ్ అండ్ వీడియో టెక్స్ట్, హై అటెన్షన్ టు డీటెయిల్ అని అయితే వీళ్ళైతే మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. అదేంటంటే మనకి ఇది ఒక నాన్ టెక్ రోల్ అండ్ కాంట్రాక్ట్ వచ్చేసి దీనికి 6 months. అంటే మీకు 6 months తర్వాత మీకు ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటాయి. అండ్ ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు కూడా అయితే అనమాట. ఇది ఒక కాంట్రాక్ట్ బేస్ రోల్ అనమాట, అందుకే చెప్తున్నాను. అండ్ మనకి దీనివల్ల ఇంకొక బెనిఫిట్ అయితే ఉంది. సో సపోజ్ మీకు ఒక 6 months చేసి వదిలేసిన తర్వాత ఇది అమెజాన్లో ఏంటంటే మనకి ప్రతిసారి కూడా ఎంఎల్ డేటా ఆపరేషన్స్ మీద హైరింగ్ అయితే జరుగుతాయి. సో మీరు ఒక 6 months చేసిన తర్వాత ప్రజెంట్ మళ్ళీ లేకపోతే కనుక దాని తర్వాత మళ్ళీ ఎలాగా ఎంఎల్ డేటా ఆపరేషన్స్ మీద ప్రతిసారి పడుతూనే ఉంటాయి కాబట్టి మళ్ళీ అప్లై చేసుకుంటే అప్పుడు మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. అండ్ మీరు ఈజీగా అంటే మీకు టెస్ట్స్ అన్నీ తగ్గి, రిటన్ టెస్ట్ అండ్ అలాగే ఇవన్నీ తగ్గే అవకాశం అయితే ఉంటుంది. అండ్ మీకు డైరెక్ట్ ఇంటర్వ్యూ అండ్ ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు కూడా, మీ ఎక్స్పీరియన్స్ బట్టి కూడా మీకు శాలరీ కూడా హైక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది. సో మీరు ఒక 6 months కాంట్రాక్ట్ అని ఈ వీడియో స్కిప్ చేసేసి చాలామంది అయితే చేస్తారు, అందుకే చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే వాచ్ అండ్ రెస్పాండ్ టు వీడియో, మెయింటైన్ డెడికేటెడ్ వర్క్ స్పేస్, మీట్ క్వాలిటీ అండ్ ప్రొడక్టివిటీ గోల్స్ అనేది చెప్తున్నారు. సో దీని గురించి ఇంకా మీకు డెప్త్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానికి ట్రై చేస్తాను నేను. సో జాబ్ డిస్క్రిప్షన్లో చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకి అమెజాన్ ఈజ్ హైరింగ్ ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ 6 months కాంట్రాక్ట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీలో ఉన్న ప్లేసెస్, లొకేషన్స్లో ఉన్న వాళ్ళని అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. సో దీనికి ఏంటంటే ప్రజెంట్ వీళ్ళు, సో ఇక్కడ చూసుకోవచ్చు, వీ విల్ టేక్ ఏ క్యాండిడేట్ హూ హ్యావ్ కంప్లీటెడ్ ద సర్వే రిజిస్ట్రేషన్ ఆన్ ద మెన్షన్డ్ బిలో లింక్స్. ఇక్కడ మనకి ఒక 2 links అయితే ఇచ్చారు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే వీళ్ళు సర్వే లింక్ అయితే ఇచ్చారు కదా, సో దాన్ని అయితే ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత కింద ఆల్సో అప్లై ఆన్ అమెజాన్ జాబ్ అప్లై లింక్ అనేది ఇచ్చారు కదా, సో దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీరు మీ డీటెయిల్స్ అయితే ఇచ్చి అప్పుడు సబ్మిట్ అయితే చేయాలి. ఫస్ట్ మీరు సర్వే మెయిల్ సర్వే ఫామ్ ఫిల్ చేసి దాన్ని సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఈ అప్లికేషన్ లింక్ అయితే ఫిల్ చేయాలన్నమాట. అప్పుడైతే మీకు షార్ట్ లిస్ట్ అయితే మెయిల్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఇక్కడ మనకి కాపీ అండ్ పేస్ట్ ద అబోవ్ మెన్షన్ లింక్ ఇన్ ఏ బ్రౌజర్ అనేది చెప్తున్నారు. సో ఈ లింక్స్ అన్ని మీరు కాపీ చేసుకుని బ్రౌజర్లో పేస్ట్ చేసి మీరు అప్లై అయితే చేయాలని అయితే చెప్తున్నారు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ద అసోసియేట్ హ్యాస్ టు వాచ్ సెవరల్ 100 వీడియోస్ ఇన్ ఏ షిఫ్ట్ అండ్ ప్రొవైడ్ రెస్పాన్సెస్ బై ఫాలోయింగ్ గోల్స్ అండ్ యాక్యురసీ, క్వాలిటీ, స్పీడ్, ప్రొడక్టివిటీ అండ్ ఏ రైట్ యాక్సెప్టబుల్ ప్రాక్టీసెస్లో కానీ, అండ్ ఇంకేంటంటే బ్రేక్ టైమ్స్ అండ్ ప్రిఫర్డ్ అండ్ స్లాట్స్లో కానీ ఓవరాల్గా వచ్చేసి మీరు 6.8 నుంచి 7 hours వరకు మీరు వర్క్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయని చెప్తున్నారు వాళ్ళైతే మనకి. సో ఇంకేంటంటే అసోసియేట్ హూ ఆర్ హైర్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ షుడ్ మెయింటైన్ డెడికేటెడ్ వర్క్ స్పేస్, టేబుల్, చైర్ అండ్ సఫిషియంట్ లైటింగ్ అని. సో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మీ వర్క్ సెటప్ మొత్తం క్లియర్గా అయితే ఉండాలి. అండ్ మంచి గుడ్ లైటింగ్ ఉన్న వీడియో అయితే ఉండాలి. స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్, వైఫై కనెక్షన్ అయితే ఉండాలి. మంచి స్పీడ్తో అయితే ఉండాలని అయితే వాళ్ళు మనకి చెప్పడం అయితే జరుగుతుంది. సో ద క్యాండిడేట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డెమాన్స్ట్రేట్ విల్లింగ్ టు నాన్ టెక్ రోల్ ఫర్ ఏ 6 month డ్యూరేషన్ ఆఫ్ అని అయితే వీళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇంకేంటంటే ఆడిట్ ఇమేజెస్లో కానీ వీడియో టెక్స్ట్ బేస్డ్ జాబ్స్ అనమాట. ఇది ఏంటంటే ఓవరాల్గా దీని గురించి చెప్పాలంటే అమెజాన్లో మనకి వేర్ హౌసెస్ అయితే ఉంటాయి కదా, ఆ వేర్ హౌసెస్లో రోబోట్స్ అనేవి అక్కడ ఉన్న ప్రొడక్ట్స్ అనేది కరెక్ట్గా పెడుతున్నాయో, అవి కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయో, ఏ షెల్ఫ్లో పెట్టాల్సిన షెల్ఫ్లో పెడుతున్నాయో, రాంగ్గా పెడుతున్నాయో అవన్నీ కూడా మీకు వీడియో రూపంలో అయితే వస్తాయి. మీరు ఆ వీడియోస్ చూసి సో కరెక్ట్గా చేస్తున్నాయో లేదో చెప్పాలి.
అండ్ ఒకవేళ కరెక్ట్గా చేస్తే పర్వాలేదు. అండ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు మీ హయ్యర్ టీమ్ అయితే ఉంటుంది, మీ పైన టీము, సో లైక్ మేనేజర్ టైపు, సో వాళ్ళకైతే మీరు ఇన్ఫామ్ చేయాలి. సో ఈ విధంగా మీ వర్క్ అయితే ఉండడం అయితే చెప్తున్నాను ఉంటుంది. ఐ మీన్ అఫ్కోర్స్ రియల్గా ఎలా ఉంటుందో అయితే మీకు ఇక్కడ వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి అయితే చెప్తున్నాను అనమాట నేను. ఇంకా ఎబిలిటీ టు ఐడెంటిటీ డీటెయిల్స్ ఫ్రమ్ బ్లర్ అండ్ లెస్ షార్ప్నెస్ వీడియోస్ కానీ, అండ్ ప్రొవైడ్ కరెక్ట్ రెస్పాన్సెస్ అయితే ఉండాలి. అండ్ ఏంటంటే అటెన్షన్ ఆఫ్ ఫోకస్ అండ్ స్క్రీన్ అయితే ఉండాలి. మీరు ఆ వీడియోస్ కంటిన్యూస్గా చూస్తూ ఉండాలని అయితే చెప్తున్నారు. ఏంటంటే ఇంకా విల్లింగ్నెస్ టు వర్క్, ఇంక్రిమెంట్ టార్గెట్స్, గోల్స్ అండ్ క్వాలిటీ, ప్రొడక్టివిటీ అండ్ ఫాస్ట్ పేస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్స్లో కానీ కన్సిస్టెన్సీ పెర్ఫార్మెన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. ఇంకా ఇక్కడ మనకి రొటేషనల్ షిఫ్ట్స్ ఇంక్లూడ్ నైట్ షిఫ్ట్స్ కూడా అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అండ్ ఎక్స్పెక్టేషనల్లీ గుడ్ టీమ్ ప్లేయర్ అయితే ఉండాలని చెప్తున్నారు. సో రీడింగ్ నెస్ టు కమ్ ఆఫీస్ ఫర్ ఫ్యూ డేస్ వెన్ రిక్వైర్డ్ అప్లికేబుల్ ఫర్ అసోసియేట్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. అంటే మళ్ళీ మనకి ఫస్ట్ మనకి ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది కదా, సో అప్పుడైతే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాలని అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. విల్లింగ్ టు స్విచ్ ఆన్ ల్యాప్టాప్ కెమెరా ఆన్ వైల్ వర్చువల్ మీటింగ్స్. ఇంకేంటంటే 24/7 ఎన్విరాన్మెంట్ అండ్ రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. అండ్ 9 hours షిఫ్ట్ అయితే ఉంటుంది. ఇంక్లూడ్ ప్రీ షెడ్యూల్ బ్రేక్స్ కూడా అయితే ఉంటాయి అంటున్నారు. అండ్ ద షిఫ్ట్ టైమింగ్స్ విల్ బి సబ్జెక్టెడ్ టు చేంజ్ ఎవ్రీ 3 to 4 months మనకి చేంజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ద్వారాగానే అయితే చెప్తున్నారు అనమాట. అండ్ వీక్ ఆఫ్స్ రొటేషనల్ 2 కన్సిస్టెంటివ్ డేస్ అయితే ఉంటుంది. 5 వర్కింగ్ డేస్ అయితే ఉంటాయి, 2 days హాలిడేస్ అయితే ఉంటాయి. అండ్ శాలరీ మీ పెర్ఫార్మెన్స్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ బట్టి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని అయితే వాళ్ళు మనకి క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఇంకా ఏంటంటే మనకి ఇది కస్టమర్ సక్సెస్ అండ్ సర్వీస్ ఆపరేషన్స్ రియల్ మీద అండ్ ఫుల్ టైం. దీనికి అండర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేయొచ్చు అని అయితే చెప్తున్నారు అనమాట. ఇది ఈ జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్. అండ్ దీనికి ఇంకా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కానీ మీరు నా టెలిగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ దీని యొక్క అప్లికేషన్ లింక్ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంది. యాజ్ వెల్ యాజ్ మీరు మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి, డైలీ అప్డేట్స్ అయితే ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.